ఫస్ట్ క్లాస్ కి 15,000, 18,000, 19,000 బుక్స్ లేకపోతే ఏమైనా గోల్డ్ ఏమైనా కొనడానికి. కంపేర్ టు వేరే స్కూల్ మా కో-సిస్టర్ వాళ్ళ పిల్లలు సేమ్ బుక్స్ కంపేర్ చేస్తే వాళ్ళు 5,000 విత్ నోట్ బుక్స్ ఎవ్రీథింగ్. ఇయర్ కి మొత్తం స్టేషనరీ, క్రేయాన్స్, ఎవ్రీథింగ్ 5,000 వస్తున్నారు. మాకు ఏడుపు వస్తుంది 15,000, 18,000, 19,000 పెట్టాలంటే. ఏంటంటే బుక్స్ లేకపోతే ఏమైనా గోల్డా పెట్టడానికి. ఎవ్రీ ఇయర్ ఇదిగో నేను ఈ బుక్స్ కూడా తెచ్చిన. మా బాబు బుక్స్ మా పాపకు వాడతామంటే ఎలా చేయరంట. నేను అందుకే ఈ బుక్స్ తెచ్చిన. ఎందుకు ఎలా చేయరు ఈ బుక్స్? మా పాపకి ఎందుకు ఎలా చేయరు? సరే సరే పెంచారు. ఈ బాక్స్ బుక్స్ ఎందుకు ఎలా చేయరు? మా నెక్స్ట్ ఇయర్ పాపకి సెకండ్ క్లాస్ కి వెళ్తుంది. మా బాబు థర్డ్ క్లాస్ బుక్స్ మా బాబుకి వాడతా. అట్లా ఎందుకు ఎలా చేయరు? అంత ఇచ్చా మనం ఇండియా అంత డెవలప్మెంట్ కంట్రీ అయిందా? ఒకరికొకరు యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు వీళ్ళ బాబు ఫోర్త్ క్లాస్ వెళ్తారు, మన బాబు నా పాపకు తీసుకొని అట్లా అట్లా రూల్ లేదు. ఎందుకు రూల్ లేదు? అట్లీస్ట్ అట్లా బుక్స్ రేట్ అనేది తగ్గాలి. మెయిన్ బుక్స్ రేట్ అసలు సరే ఇయర్ లో మ్యాథ్స్ బుక్ అయిపోతుంది బిగ్ క్లాసెస్, ఫోర్త్ క్లాస్. వేరే బుక్స్ కూడా స్టేషనరీ కొనుక్కోవచ్చు. ఇదే స్కూల్ కి వచ్చి ఇదే బుక్ కోసం ఒక రోజు లీవ్ పెట్టుకొని లైన్ లో నుంచుంటే బుక్స్ లేవు, రేపు రండి అంటారు. అదే బుక్ కోసం అదే స్కూల్లో ఈ పైన లోగో కోసం కొనాలి. లోగో లేకపోతే బతకలేమా చెప్పండి? నోట్బుక్ లేదండి, నోట్బుక్ లేవు. అది పైన లోగో మధ్యలో లేకపోతే లోగో మార్కెటింగ్ కోసం ఆ లోగోస్ ప్రింట్ తెలుగులో చెప్పండి మేడం. నెగటివ్స్ పాజిటివ్స్ రెండు మాట్లాడతానండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ మేము ఇక్కడ వచ్చి పోరాడట్లా. మేము పోరాడేది అండ్ సార్ చెప్పినట్టు యాన్యువల్ ఫీ ఏదైతే ట్యూషన్ ఫీ మేము అగ్రీ అయ్యామో 10%. ఏ క్యాండిడేట్ ఇప్పుడు 20లో జాయిన్ అయినా 22లో జాయిన్ అయినా మేము అగ్రీ అయ్యాము అడ్మిషన్ చేసేటప్పుడు. సో అడ్మిషన్ చేసేటప్పుడు దాని మీద 10% పెంచడానికి అగ్రీ అయ్యాము. ఓకే మేము దాని గురించి ఏమి మాట్లాడట్లా. మేము రీసెంట్ గా కొత్తగా యాక్టివిటీ ఫీ అని బుక్స్ ఫీజులో కలిపి యాన్యువల్ డే ఫీ అని ఇంక్లూడ్ చేశారు. సో దాంతో ట్రాన్స్పోర్టేషన్ ఫీ పెంచారు. అండ్ బుక్స్ ఫీ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక 4-5,000 లాస్ట్ ఇయర్ మీద ప్రతి పేరెంట్ కి బుక్స్ మీదే 4,000-5,000 ఎక్స్ట్రా పడుతుంది. సో ప్రతి ఒక్కరికి రెండు సమానంగా చేసుకోవాలి కాబట్టి మేమైతే గత వారం వచ్చాము. అంటే నేను పార్టిసిపేట్ చేసిన గత వారం నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. సో అంతకు ముందు కూడా పేరెంట్స్ అందరూ వచ్చి ఫామ్ సబ్మిట్ చేసి అందులో 8 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఈ 8 పాయింట్స్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేసింది ఇవే. ఏవైతే పెంచారో పెంచిన వాటిని కొంచెం అందరూ అఫోర్డబుల్ అయ్యేలాగా నియంత్రించండి అని మాత్రం అడిగాము. అడిగిన దానికి మాకు ఉగాది రోజు మాకు వచ్చింది ఏంటంటే యాన్యువల్ డే ఫీ ఏదైతే ఉందో అది ఆప్షనల్ చేశారు. ఓన్లీ ఫీ రిలేటెడే మాకు ఇబ్బంది కానీ